మహాభారతం జరుగుతున్నటువంటి పురమున వాళ్ళు నిత్యము రామనామ సంకీర్తన చేసుకొని బాగా అలవాటు పడ్డారు. దాదాపుగా 5 నెలల దగ్గర కాలం, మనకు 2 నెలల కాలం, అంతే కదా. 5 నెలల కాలం నుండి వాళ్ళు నగర సంకీర్తన చేసుకుంటూ కాలం గడిచింది. కానీ వాళ్ళ ఊళ్ళోకి ఎవరైనా ఎల్లిగడ్డలు అనుకుంటూ వస్తారు కదా, వాళ్ళకి అది వినబడలేట. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ వస్తున్నాడు, వినబడుతుంటారు. ఎవరైనా వేడుకలు తీసుకుంటాం, పాత పొల్లిస్తాం అంటారు కదా, అది వాళ్ళకి వినబడలేట. ఎక్కడో శ్రీరామ సంకీర్తన జరుగుతుందో వినబడుతుందట. ఎక్కువ పొంగిపోయారు సభలో. అంటే ఎంత తమ్మేక్కులు వెళ్ళిపోయారు చూడండి. నిరంతరం రామనామ సంకీర్తన ఏ మాట విన్నా తిట్టినా కూడా రామ అన్నట్టు వినబడుతుంది. ఇంకా గొడవ ఉంటుందా? ఉండదు కదా. రామనామానికి ఎంత శక్తి ఉందో ఇందాక నాన్నగారు చెప్పినట్టుగా రామ అంటే అద్భుతము. అది అలాంటి అలవాటు మనము నిరంతరము సాగిపోవాలి. మన నగర సంకీర్తన కూడా రామాయణ ప్రవచనం అవుతుందేమో, కానీ నగర సంకీర్తన ఆగకూడదు. ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ చేసుకొని మనమందరము పొందుకోవాలి, చరిత్రలో నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు రామాయణ ప్రవచనానికి చేసినటువంటి భగవత్ స్వరూపమైనటువంటి భగవత్ బంధువులందరికీ కూడా ఆ కాశీ విశ్వనాథుని యొక్క రామచంద్రమూర్తి యొక్క యోగ్య రామచంద్రమూర్తి యొక్క దశరథనందనుని యొక్క కౌసల్యానందనుని యొక్క సుపర్జన్య మంగళ శాసనాలు సర్వకాల సర్వావస్థలు మనందరిపైన ప్రసరింపజేయాలని ఆ సీతమ్మ తల్లి పతి పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఈరోజు రామాయణ ప్రవచనాన్ని పరిపూర్ణం చేసుకొని రేపటి రామాయణ ప్రవచనానికి పునర్దర్శన ప్రాప్తిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. శుభం భూయాత్. ఈ పిల్లలందరూ పెద్దయిన తర్వాత ఆశ్చర్యపోతారు. మా చిన్నతనంలో మా గ్రామంలో రామాయణం అనే ప్రవచనం విన్నాము అని వారి జీవితంలో తప్పటడుగు వేసే సమయాన్ని గుర్తుకొచ్చి శుభకాలాన్ని నడుస్తారు. అంత గొప్పది రామాయణం. అలాంటి రామాయణాన్ని అందరము వినియోగించుకోవాలి. మన సమయానికి అనుకూలంగా రామాయణం రావాలంటే రాదు కదా. రామాయణం వచ్చినప్పుడు మన సమయాన్ని వెచ్చించి రామాయణాన్ని వినాలి, వినిపించాలి, తరించిపోవాలని ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి మహాభారతానికి పరోపకారాన్ని సమకూర్చాడు. ఇంకా తక్కువే తీసుకోండి, అది మన రామాయణ కార్యానికి ఉపయోగించాం. ఎలా ఇస్తాంటే పరోపకారాన్ని అది వేరు, ఇది వేరు.